హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రితికాస్ వంటలు. ఈ వీడియోలో మీకు నేను ఉసిరికాయతో మురబ్బాని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ మురబ్బాని నేను బెల్లంతో తయారు చేశాను, షుగర్తో కాదు. బెల్లంతో చేశారనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. రోజుకొక్క ఉసిరికాయ తింటే ఎంతో మంచిది, బట్ పిల్లలు అంతగా ఇష్టపడి తినరు. ఇలా మురబ్బా చేసి ఇవ్వండి, వాళ్ళు అడిగడిగి తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ ఉసిరికాయ మురబ్బాని మీరు ఫ్రిడ్జ్లో ఒక 1 year వరకు స్టోర్ కూడా చేసుకోవచ్చు. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ హెల్దీ టేస్టీ ఉసిరికాయ మురబ్బా ఎలా తయారు చేయాలా ఏంటా అనేది పదండి. ముందుగా ఈ ఉసిరికాయ మురబ్బా కోసం ఉసిరికాయలు తీసుకోవాలి. ఉసిరికాయలు ఇక్కడ నేను ఒక 1/2 kilo తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఈ ఉసిరికాయల్ని బాగా కడిగి పెట్టుకోవాలి. కడిగి పెట్టిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఉసిరికాయల్ని బాగా తుడుచుకోవాలి. వాటర్ ఏమీ లేకుండా చక్కగా తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత ఈ ఉసిరికాయల్ని స్టీమ్ చేసుకోవాలి. స్టీమ్ కోసం ఒక ఇడ్లీ కుక్కర్ తీసుకోండి. మీ దగ్గర ఇడ్లీ కుక్కర్ లేకపోతే ఏదైనా పెద్ద గిన్నెనా తీసుకోవచ్చు, లేదనుకోండి కన్నాల ప్లేట్ ఉన్న దాంట్లో కూడా మీరు స్టీమ్ చేసుకోవచ్చు. ఇలా ఇడ్లీ కుక్కర్ తీసుకున్న తర్వాత ఆ ఇడ్లీ కుక్కర్లో ఒక 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. ఒక ఇడ్లీ పాత్ర కింద పెట్టుకోవాలి. దీనిపైన ఏమీ పెట్టుకోము, జస్ట్ నార్మల్గా ఇడ్లీ పాత్ర పెట్టుకోవాలి. తర్వాత ఒక 2 ఇడ్లీ పాత్రలు తీసుకొని ఈ ఇడ్లీ పాత్రల మీద ఉసిరికాయలు పెట్టుకోవాలి. 2 ఉసిరికాయలు పెట్టుకోవాలి. అలాగే అన్ని ఉసిరికాయలు ఇలా ఇడ్లీ పాత్రల మీద పెట్టేసుకోవాలి. ఇలా ఉసిరికాయలు పెట్టుకున్న తర్వాత ఇలా ఇడ్లీ కుక్కర్ తీసుకొని ఈ ఇడ్లీ కుక్కర్ లోపల ఇవి పెట్టేసుకోవాలి. 2 పాత్రలు నేను ఇలా పెట్టేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకొని కుక్కర్ని తీసుకొని వెళ్ళి అలా స్టవ్ పైన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 10 నిమిషాలు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఎక్కువసేపు కుక్ చేసుకుంటే ఉసిరికాయలు మెత్తగా అయిపోతాయి, అందుకే 10 నిమిషాలు పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇలా 10 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే మూత ఓపెన్ చేయకండి. ఒక 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేయండి. 5 నిమిషాల తర్వాతే నేను ఓపెన్ చేశాను. చూసారా, ఉసిరికాయ కలర్ అనేది చేంజ్ అయింది, బాగా స్టీమ్ అయిపోయింది. ఇది పర్ఫెక్ట్గా స్టీమ్ అయిందో లేదో చెక్ చేయాలంటే ఒక చాక్ తీసుకొని ఇలా గుచ్చి చూస్తే ఈజీగా లోపలికి వెళ్ళిపోవాలి. అలా వెళ్తే ఉసిరికాయలు పర్ఫెక్ట్ గా స్టీమ్ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ 2 పాత్రలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఈ ఉసిరికాయలన్నీ ఆ ప్లేట్లో వేసుకోవాలి. ఈ ఉసిరికాయలు పూర్తిగా చల్లగవ్వాలి, అప్పటి వరకు ఇది పక్కన పెట్టుకోవాలి. ఇలా చల్లగైన తర్వాత ఒక్కొక్క ఉసిరికాయ తీసుకొని ఇలా 4 స్పూన్తోని కన్నాలు పెట్టుకోవాలి. ఇలా కన్నాలు పెట్టుకుంటే సిరప్ అంతా చక్కగా వెళ్ళి బాగా కుక్ అవుతుంది, అందుకే ఇలా కన్నాలు పెట్టుకోవాలి. అన్ని ఉసిరికాయలకి అలాగే మీరు కన్నాలు పెట్టుకోవాలి. ఇక్కడ అన్ని ఉసిరికాయలకి కన్నాలు పెట్టేసుకున్నాం కదా. నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక గిన్నె తీసుకోవాలి, కొంచెం పెద్ద గిన్నె తీసుకోవాలి. ఇలా గిన్నె తీసుకున్న తర్వాత బెల్లం వేసుకోవాలి. బెల్లం ఇక్కడ నేను 1/2 kilo వేసుకున్నాను. 1/2 kilo ఉసిరికాయలకి 1/2 kilo బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుంది. నేను ఇక్కడ బెల్లం పౌడర్ యూజ్ చేశాను. బెల్లం పౌడరే వేసుకోవాలని ఏమీ లేదు. మీ దగ్గర బెల్లం మొక్కలు ఉంటే ఆ బెల్లం మొక్కలను కూడా ఆ బెల్లం మొక్కల్ని చాక్తో గ్రేట్ చేసుకొని వేసుకోవాలి. పెద్ద పెద్ద ముక్కలుగా వేసుకోకుండా గ్రేట్ చేసుకొని వేసుకోవాలి. అలా గ్రేట్ చేసుకొని వేసుకుంటే తొందరగా మెల్ట్ అయిపోద్ది. మీరు కేజీ ఉసిరికాయలు తీసుకుంటే కేజీ బెల్లం వేసుకోవాలి. అలాగే మీరు షుగర్తో చేసుకోవాలనుకుంటే 1/2 kilo ఉసిరికాయలకి 1/2 kilo షుగర్ వేసుకోవాలి. ఇలా 1/2 kilo బెల్లం వేసిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. చాలా కొంచెం వేసుకోవాలి. నేను ఇక్కడ 3 tablespoon వాటర్ వేసుకున్నాను. ఇలా వాటర్ వేసిన తర్వాత ఒక్కసారి గరిటతో కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. తర్వాత ఆల్రెడీ స్టీమ్ చేసుకొని ఉసిరికాయలు ఉన్నాయి కదా, ఆ ఉసిరికాయలన్నీ దీంట్లో వేసేసుకోవాలి. మొత్తం ఉసిరికాయలన్నీ వేసుకున్న తర్వాత గరిటతో ఒక్కసారి కలుపుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఈ బెల్లం అంతా మెల్ట్ అయిన వరకు ఇలా గరిటతో కలుపుకొని కుక్ చేసుకోవాలి. ఇలా మెల్ట్ అయిన తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 10 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, మీడియం అయినా హై ఫ్లేమ్లోనే పెట్టుకోకండి. చూసారు, ఇక్కడ సిరప్ బాగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని ఒక్కసారి గరిటతో అలా కలుపుకోవాలి. అలా కలుపుకుంటే ఈ ఉసిరికాయలన్నీ ఈవెన్గా కుక్ అవుతాయి. మధ్య మధ్యన అలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. 10 నిమిషాలు అయిన తర్వాత మూత ఓపెన్ చేస్తున్నాను. సిరప్ కొంచెం థిక్ అయింది, ఇంకా థిక్ అవ్వాలి. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ నల్లుప్పు తీసుకున్నాను, బ్లాక్ సాల్ట్. ఈ నల్లుప్పు వేశారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మురబ్బా, నార్మల్ సాల్ట్ కన్నా. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఇలా నల్లుప్పు వేసిన తర్వాత బిర్యానీ ఆకు ఒకటి వేసుకోవాలి. ఇలా బిర్యానీ ఆకు వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా ఆకు వేసిన తర్వాత దాల్చిన చెక్కలు ఒక చిన్నవి 2 వేసుకోవాలి. ఇలా వేసాక యాలకులు 4 నుంచి 5 వేసుకోవాలి. ఇలా యాలకులు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత లవంగిలు ఒక 4 నుంచి 5 వేసుకోవాలి. వేసుకొని తర్వాత ఒక 1 టీ స్పూన్ సోంపు వేసుకోవాలి. ఇలా సోప్ వేసుకున్నారనుకోండి
చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తింటున్నప్పుడు కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఇది స్కిప్ చేయకండి, కంపల్సరీ వేసుకోండి. వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది మురబ్బాకి. ఇది మీకు ఎక్కడైనా ఈజీగా దొరుకుతుంది. ఇలా వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి. కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 6 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా 6 నిమిషాలు అయిన తర్వాత ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాలు అయిన తర్వాత మూత ఓపెన్ చేస్తున్నాను. పాకం కొంచెం థిక్ అయింది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. చూసారా, ఉసిరికాయలు ఇక్కడ కలర్ మారింది, గోల్డెన్ కలర్లో వచ్చేసాయి. అలాగే రావాలి. ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. ఇక్కడ మీకు నేను చూపిస్తాను పాకం ఎలా ఉండాలో. చూడండి పాకం ఎలా ఉండాలో. ఇలా కొంచెం పాకం వేలుకు తీసుకొని ఇలా తీగ పాకం రావాలి, పొడువుగా రావాలి పాకం అనేది. ముదర పాకం రావాలి, లేత పాకం కాదు. ముదర పాకం వస్తేనే బాగుంటుంది. ఇలా పొడువుగా రావాలి. సపోజ్ పాకం రాలేదనుకోండి, ఇంకొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి, వచ్చేస్తుంది పాకం. ఇలా పొడువుగానే రావాలి. ఇలా పాకం రెడీ అయిపోయింది కదా, ఒక్కసారి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది బాగా చల్లగైపోవాలి. ఇలా పూర్తిగా చల్లగైన తర్వాత మూత పెట్టుకొని అలా రాత్రంతా పక్కన పెట్టేసుకోవాలి. అలా పక్కన పెట్టుకుంటే ఈ ఉసిరికాయల్లో సిరప్ అంతా వెళ్ళి ఉసిరికాయలు చక్కగా నాని చాలా జ్యూసీగా ఉంటాయి. అందుకే రాత్రంతా పక్కన పెట్టేసుకోండి. ఇలా రాత్రంతా పక్కన పెట్టుకున్న తర్వాత మార్నింగ్ నేను మూత ఓపెన్ చేసుకుంటున్నాను. చూడండి ఉసిరికాయలు ఎంత చక్కగా నానాయో, కలర్ కూడా చాలా చేంజ్ అయ్యాయి. ఈ ఒక్కసారి బాగా కలుపుకోవాలి. మీకు నేను చూపిస్తాను చూడండి ఉసిరికాయ ఎంత చక్కగా నానిందో. చూసారా ఉసిరికాయ ఎంత జ్యూసీగా ఉందో. చూడండి ఉసిరికాయ కూడా ఎంత మెత్తగా అయిపోయిందో. మీకు నేను విప్పి చూపిస్తాను చూడండి ఎంత మెత్తగా ఉందో. మరీ మెత్తగా కూడా ఉండకూడదు, అలా ఉంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉండదు. చూడండి పాకం కూడా లోపల చక్కగా వెళ్ళింది, చక్కగా నానింది ఉసిరికాయ. ఈ పాకం కూడా చాలా బాగుంటుంది. మీరు రోటీతో కూడా నంచుకొని తినొచ్చు, బ్రెడ్ పైన కూడా ఈ సిరప్ వేసుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది, చాలా జ్యూసీగా సాఫ్ట్గా భలే ఉంటుందండి తినడానికి. ఇది మీరు స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఒక గ్లాస్ జార్లో మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఆ గ్లాస్ జార్ బాగా కడిగి బాగా తుడుచుకోవాలి. వాటర్ ఏమీ ఉండకూడదు. వాటర్ ఉందనుకోండి ఇవి పాడైపోతాయి. బాగా తుడుచుకొని ఇవి వేసుకొని మూత కూడా టైట్గా ఫిట్ అయినట్టు చూసుకోండి. లేదనుకోండి మీ దగ్గర ఆవకాయ చేసిన జాడీలు ఉంటాయి చూసారా, ఆ జాడీలో కూడా మీరు వేసుకోవచ్చు. ఇలా బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 1 ఇయర్ వరకు హ్యాపీగా మీరు స్టోర్ చేసుకోవచ్చు. చాలా హెల్దీ రెసిపీ ఇది. డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి. నచ్చిందా వీడియో? నచ్చిందనుకోండి కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి మీకు నచ్చిందో లేదో అనేది. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదండి నేను పెట్టిన న్యూ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్కి వస్తాయి. సో మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదామండి ఇంకో మంచి రెసిపీతో. బాయ్ బాయ్, టేక్ కేర్, బీ సేఫ్.